ఓం శాంతి. అమృతధార ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన మానవ జీవితాన్ని అమూల్యమైనటువంటి, వజ్రతుల్యమైనటువంటి, విలువైన జీవితంగా తయారు చేసుకోవడానికి ఇతర వ్యక్తుల్లో ఉన్నటువంటి విశేషతలని, వారి లోపల ఉన్నటువంటి గుణాలని, విలువలని ఏ విధంగా మన జీవితంలో కాపీ చేయాలి అనే దాని మీద మనం ఒకసారి విస్తృతంగా చూద్దాం. ఎందుకంటే ఈరోజు మానవ జీవితం లోపల టెక్నాలజికల్గా, సైంటిఫిక్గా మనం ఎంతో అభివృద్ధిని సాధించినప్పటికీ కూడా మానవ జీవితం లోపల ఏదో ఒక ఎంప్టీనెస్, ఒక లోటు, ఒక అశాంతి, ఒక బాధ, ఒక చింత, ఒక శోకము అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఎందుకు వస్తూ ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, వీటిని ఏ విధంగా నిర్మూలించాలి, వీటి కోసం ఏ విధమైనటువంటి సాధన చేయాలి, వాటిని అంతరంగం లోపలికి వెళ్ళి ఏ విధంగా పరిశీలన చేసుకోవాలి అనేది తెలియలేకపోవడం వలన ఎంత సైంటిఫిక్గా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా మానవ జీవితం లోపల 100% సుఖం, శాంతిని, ఆనందాన్ని మనం అనుభూతి పొందలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఉదాహరణ రూపంలో చూస్తే ఈ జీవితం ఒక గొప్ప వరం. దీన్ని మనం ఎవరితోనూ పోల్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ మనం లేచిన దగ్గర నుంచి కూడా మన జీవితం మొదట ఇతరుల యొక్క పోలికతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్, ఎదుటి వ్యక్తి ఎంత సంపాదిస్తూ ఉన్నారు, నేను ఎంత సంపాదిస్తూ ఉన్నాను, ఎదుటి వ్యక్తి యొక్క పిల్లలు ఏ విధమైనటువంటి గొప్ప స్కూల్ లోపల చదువుతూ ఉన్నారు, మా పిల్లలు ఏ విధంగా చదువుతూ ఉన్నారు, వాళ్ళ యొక్క వస్త్రాలు, దుస్తులు, సాంప్రదాయం, వాళ్ళ యొక్క లివింగ్ ఏ విధంగా ఉన్నది, మా యొక్క వస్త్రాలు, దుస్తులు, లివింగ్ ఏ విధంగా ఉన్నాయి. ఈ విధంగా ప్రతి విషయం లోపల ఇతరులతో పోల్చుకోవడం లోపల నా లోపల ఉన్నటువంటి స్వశక్తిని, ఆంతరంగిక శక్తిని నేను బయటకు రానివ్వకుండా, నా జీవితాన్ని అమూల్యంగా తయారు చేసుకొని ఇవ్వకుండా నేనే చేస్తూ ఉన్నాను. అయితే మనం ఇతరులతో పోల్చుకుందాం, కానీ ఇతరులతో ఉన్నటువంటి నెగటివ్ క్వాలిటీస్ కాకుండా పాజిటివ్ క్వాలిటీస్ పైన, అంటే విశేషతల పైన ఏ విధమైనటువంటి దృష్టిని పెట్టాలి అనేది ఒకసారి చూస్తే, ఎందుకంటే దృష్టితోనే మన సృష్టి స్టార్ట్ అవుతుంది. అంటే మన ఏ విధమైనటువంటి దృష్టితో చూస్తామో మనకు ప్రపంచం కూడా అదే విధంగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణ రూపంలో చూస్తే, మనం పురాణంలో చూస్తే శ్రవణుడు అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క పేరు విన్నాం. శ్రవణుడి యొక్క 2 తల్లిదండ్రులు కూడా అంధులు. కానీ తల్లిదండ్రుల పైన ఉన్నటువంటి అపారమైన ప్రేమ, ఆత్మీయత, గౌరవం, తనేం చేస్తాడంటే తన తల్లిదండ్రులు ఇద్దరిని కూడా కావడి పైన మోసుకొని ప్రపంచమంతా కూడా తిప్పుతాడు. అంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కానీ, ఆటంకము కానీ కలగకుండా తల్లిదండ్రుల పైన విశేషమైన ప్రేమను కనిపిస్తాడు. అంటే ఇతరులతో మనం పోల్చుకోవాలి అనుకున్నప్పుడు శ్రవణుని యొక్క జీవితం లోపల ఉన్నటువంటి తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి విశేషమైన ప్రేమను, ఆత్మీయతని నేను నా జీవితం లోపల కాపీ చేస్తే, నా జీవితం లోపల నేను ఎక్కువ పాజిటివ్ క్వాలిటీస్ వైపుకి నా దృష్టి కోణాన్ని నేను మార్చుకోగలను. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మనం చూస్తే చరిత్ర లోపల ఒక్కసారి మనం చరిత్రను పరిశీలనగా చేసి చూస్తే భారతదేశం లోపల ఎంతోమంది మహారాజులు ఉన్నారు. అందులోపల విశేషంగా ఛత్రపతి శివాజీ, వాస్తవానికి ఆయన పేరు శివాజీ మాత్రమే, కానీ ఛత్రపతి శివాజీ, అంటే ఛత్రపతి శివాజీ యొక్క జీవితం లోపల విలువైనటువంటి అస్త్రం ఏంటంటే, విలువైన శస్త్రం ఏంటి అంటే, తన మాతృమూర్తి అయినటువంటి జిజియాబాయి చిన్నప్పటి నుంచే తన జీవితం లోపల రామాయణం, మహాభారతం, భగవద్గీత లోపల ఉన్నటువంటి విశేషమైన విలువైన అంశాలను తనకి నూరిపోస్తుంది. అవే తన యొక్క మానసిక స్థితిని ఒక ఉన్నత స్థితి వైపుకి, ఉన్నత కోణం వైపుకి మార్చగలుగుతాయి. ఏవైతే తను చిన్నతనం లోపల ఉన్నటువంటి రామాయణ, మహాభారత, వేదాల లోపల ఉన్నటువంటి విలువైన అంశాలను
ప్రతిరోజు వినడం వలన, సేకరించడం వలన తన మనస్సు అనేది విశాలంగా దేశభక్తి వైపుకి ప్రయాణం చేస్తుంది. అందుకే హిందువుల లోపల ఛత్రపతి శివాజీ ఒక గొప్ప మహారాజుగా ప్రసిద్ధి చెందాడు. ఎందుకని తన జీవితం లోపల పురాణాల లోపల ఉన్నటువంటి విలువైన విశేషమైనటువంటి అంశాలని కాపీ చేయడం వలన తన జీవితం లోపల తను ప్రోగ్రెషన్ సాధించగలిగాడు. సో మనం ఇతరులతో పోల్చుకునేటప్పుడు వాళ్ళ లోపల ఉన్నటువంటి బలహీనతలను కాకుండా వారి లోపల ఉన్నటువంటి విలువైన విశేషతలని కనుక నేను కాపీ చేయగలిగితే నా జీవితం పైన ఈ విలువల యొక్క ప్రభావము, ఈ దృష్టికోణం యొక్క ప్రభావము ఎంతగానో మారుతుంది. ఎందుకంటే భగవంతుడిచ్చినటువంటి ఒక అమూల్యమైనటువంటి వరం జీవితం. ఈ జీవితం లోపల కేవలం స్థూల వస్తువులైనటువంటి ధనము, సంపద, ఐశ్వర్యము ఇవే కాకుండా ఉన్నతోన్నతమైనటువంటి వ్యక్తిత్వము, ఆదర్శమైనటువంటి విలువలను మనం పెంపొందించుకోవాలి అంటే ఇతరుల జీవితాల లోపల ఉన్నటువంటి విలువైన విశేషతలను మనం ఎంతగా కాపీ చేస్తే అవి మన కాన్షియస్నెస్ అనగా మన స్టేట్ ఆఫ్ మైండ్ అనగా మన మానసిక స్థితి పైన ఎంతో విలువైనటువంటి ప్రభావాన్ని చూపుతాయి. కానీ ఈరోజు మన భారతీయ సంస్కృతి లోపల మన పిల్లలు పెరిగేటువంటి విధానాన్ని చూస్తే వాళ్ళ 24 గంటల లోపల కేవలం బుక్స్ లేదా సెల్ ఫోన్ లేదా ల్యాప్టాప్ లేదా టీవీ, కేవలం ఇండోర్ గేమ్స్కి మాత్రమే పరిమితం అవుతున్నారు. సో వారి లోపల విలువలని మనం ఏ విధంగా పెంచగలం? రేపు భారతదేశ యొక్క సంస్కృతిని పరిరక్షించడానికి కావలసినటువంటి విలువైన పౌరులుగా వాళ్ళని మనం ఏ విధంగా తీర్చిదిద్దగలం? ఒక్కసారి ఆలోచన చేస్తే అవునా కదా? కాబట్టి చరిత్రలో మనము నిలిచిపోయేలాగా జీవించలేకపోయినా నా జీవితాన్ని నేను 100% సంతృప్తి మేరకు జీవించాలి అంటే కంపల్సరిగా ప్రతిరోజు ఈ మనస్సు పైన విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ అయినటువంటి జ్ఞానం యొక్క ప్రభావము ఎంతగానో చూపుతుంది. కాబట్టి ల్యాప్టాప్, టీవీ, సెల్ ఫోన్స్ ఇవన్నీ కూడా మనకి మన మనస్సు పైన ఎంతో వ్యతిరేకమైనటువంటి ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. కాబట్టి వీటి యొక్క ప్రభావాన్ని తగ్గిస్తూ ఇటువంటి విలువైన జ్ఞాన సంబంధిత పూరితమైనటువంటి సమాచారాన్ని మనస్సు పైన క్రోడీకరించడం వలన మనం ఎంతగానో వికసించడానికి, మన జీవితాన్ని ఎవల్యూషన్ వైపుకి తీసుకువెళ్ళడానికి ఇవి ఎంతగానో సహకరిస్తాయి. కాబట్టి మనం కాపీ చేయాలి అనుకుంటే ఇతరుల జీవితాల లోపల ఉన్నటువంటి విలువైన విశేషతలను మనం కాపీ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకసారి చరిత్ర కోణాన్ని పరిశీలన చేస్తే ఝాన్సీ రాణి లక్ష్మీబాయి భారతదేశం పట్ల ఎంతో దేశభక్తిని ప్రదర్శించి నిజంగా ఈ రోజుకి చరిత్ర లోపల తన పేరుని సుస్థిరంగా నిలబెట్టుకుంది. తను తన బాలుడిని, తన పసిపిల్లవాడిని వెనక వీపుకి కట్టుకొని ఒక గుర్రం వైపు దూసుకువెళుతూ బ్రిటిషర్స్ వైపుకి పరిగెడుతూ బ్రిటిషర్స్ మనల్ని ఏ విధంగా దోస్తున్నారో చూసి బ్రిటిషర్స్తో పోరాడినటువంటి వీర నారి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. కాబట్టి ఝాన్సీ రాణి నుంచి మనం ఏ విధమైనటువంటి పరిశీలన, ఏ గుణాన్ని మనం కాపీ చేయగలము అంటే దేశభక్తి. కాబట్టి ఇతరులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ఏ విధమైనటువంటి దుస్తులు ధరిస్తున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ యొక్క వస్త్రాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క ఆహారం ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది అనే స్థూలమైన విషయాలపైన కేంద్రీకరించడం కంటే సూక్ష్మమైనటువంటి విషయాలపైన కేంద్రీకృతం చేస్తే మన జీవితాన్ని మనం పాజిటివ్నెస్ వైపుకి, సకారాత్మక చింతన వైపుకి మనం ముందుకు తీసుకువెళ్ళగలిగిన వాళ్ళం అవుతాం. ఇంకా మనం కానీ చూస్తే ఒక హంస పాలని నీళ్ళని ఎంతగానో వేరు చేసి కేవలం పాలని మాత్రమే స్వీకరిస్తుంది. అదే కొంగ చూస్తే అది ఎప్పుడూ సూక్ష్మ జీవులని, క్రిమి సంహారకమైనటువంటి జీవులని మాత్రమే తీసుకుంటుంది. అదేవిధంగా మన జీవితం కూడా తెల్లని హంస లాంటి జీవితంగా తయారు కావాలి అంటే ఏది అజ్ఞానము, ఏది జ్ఞానము, ఏది సత్యమైనది, ఏది అసత్యమైనది,
ఏది నన్ను ముందుకు తీసుకువెళ్ళగలుగుతుంది, ఏది నన్ను వెనక్కి తీసుకువెళ్ళగలుగుతుంది, ఏది భగవంతుని వైపుకి తీసుకువెళ్ళగలుగుతుంది, ఏది భగవంతుడి నుంచి దూరంగా తీసుకువెళ్తుంది, ఏది నా లోపల ఉన్నటువంటి సకారాత్మక చింతనను పెంచుతుంది, ఏది నా మనస్సుని వ్యర్థమైనటువంటి ప్రలోభాల లోపలికి పెడుతుంది. వీటన్నింటినీ పరిశీలన చేయగలిగినటువంటి శక్తిని మనం పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో వచ్చేసింది. ఎందుకంటే ఈరోజు ఎవరి నోటి నుంచి విన్నా కానీ స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్, కేయాస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం వింటూ ఉన్నాం. ఇవి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? మన ఆంతరంగికం లోపల ఉన్నటువంటి మన మనస్సు పైన మనం సరైన దృష్టిని పెట్టకపోవడం వలన, సరైన శ్రద్ధ పెట్టకపోవడం వలన, దానికి సరి అయినటువంటి శుద్ధమైన సాత్విక చింతనతో కూడినటువంటి విలువైన భోజనమైనటువంటి శుభ చింతనతో కూడినటువంటి ఆలోచనలను ఇవ్వకపోవడం వలన ఈరోజు ఏ విధమైనటువంటి నెగటివ్ థింకింగ్ అనేది పెరిగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా మనం ఇంకొక కోణాన్ని పరిశీలిస్తే, ఒక ఈగ, ఒక తేనెటీగ. ఈగ ఎప్పుడూ కూడా దాని దృష్టి మురికి వైపే ఉంటుంది. ఈగ ఏం చేస్తుంది? మురికిగా ఉన్నటువంటి పదార్థం పైన వెళ్ళి అక్కడి నుంచి సూక్ష్మ జీవుల్ని, క్రిమి సంహారకమైనటువంటి జీవుల్ని ఏ విధమైనటువంటి శుద్ధమైన పదార్థం పైన అది వాలుతుందో ఆ శుద్ధమైన పదార్థం పైన అది తీసుకువెళ్తుంది. అదేవిధంగా మనం తేనెటీగను కానీ పరిశీలిస్తే, ప్రకృతి లోపల విరబూసినటువంటి ఏ ఏ పుష్పాల లోపల మకరందం ఉందో ఆ పుష్పాల లోపల ఉన్నటువంటి మకరందాన్ని అంతటినీ కూడా స్వీకరించి ఎంతో విలువైనటువంటి మానవ శరీరానికి ఒక ఔషధం లాగా ఉపయోగపడేటువంటి తేనెను తయారు చేస్తుంది అన్నమాట. కాబట్టి ఒక ఈగ, ఒక తేనెటీగ అది ఎప్పుడు వ్యర్థం పైన దృష్టి పెడుతుంది, ఇది ఎప్పుడూ కూడా సమర్థం పైన దృష్టి పెడుతుంది. కాబట్టి నేను కూడా నా జీవితం లోపల ఏం చేస్తూ ఉన్నాను అని ఒక్కసారి నన్ను నేను పరిశీలన చేసుకోగలిగితే ఈ జీవితాన్ని నేను 100% సుఖము, శాంతి, ఆనందము, సంతృప్తి, నిజాయితీ ఈ విధమైనటువంటి విలువల వైపుకి తీసుకువెళ్ళగలను. కాబట్టి వీటన్నింటినీ పరిశీలన చేసుకోవాలి అంటే మానవ జీవితం లోపల మనం తప్పనిసరిగా మన కోసం కొంత సమయాన్ని కేటాయించాలి. దాన్ని గివింగ్ సమ్ టైమ్ టు మై సెల్ఫ్. నా కోసం నేను ఆలోచించటం, నా కోసం నేను శ్రద్ధ పెట్టడం, నా జీవన విధానాన్ని ఏ విధమైన శుద్ధ సాత్విక చింతన వైపుకు తీసుకువెళ్ళాలో కావలసినటువంటి ప్రోగ్రామింగ్ని నా కోసం నేనే ఇవ్వడం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, మనం శారీరకంగా, భౌతికంగా ఈ శరీరానికి ఎంతో విలువైన ఆహారాన్ని ఇస్తున్నాం. మంచి క్లాత్స్, మంచి దుస్తులు, మంచి వస్త్రాలు వేసుకుంటున్నాము. దీనికి కావలసినటువంటి ఎక్సర్సైజెస్ అన్నీ చేస్తున్నాము. దీనికి కావలసినటువంటి న్యూట్రిషియస్ ఫుడ్, పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని ఇస్తున్నాము. కానీ మునుపెన్నడూ లేనంతగా విపరీతమైనటువంటి వ్యాధులన్నీ పెరిగిపోతూ ఉన్నాయి సమాజంలో. ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? శరీరానికి కావాల్సినటువంటి ఫిజికల్ డైట్, ఎక్సర్సైజ్, న్యూట్రిషియస్ ఫుడ్, జాగింగ్ ఇవన్నీ చేస్తున్నప్పటికీ 30, 40 లేదా 50 సంవత్సరాల క్రితం లేనటువంటి వ్యాధులన్నీ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? ఎందుకు వస్తూ ఉన్నాయి? దీనికి గల కారణం ఏంటి? ఎప్పుడు నేను ఆలోచించలేదు. అంటే నా గురించి నేను నా సమయాన్ని కేటాయిస్తే ఫిజికల్గా, ఎమోషనల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ని కూడా నేను వృద్ధి చేసుకోగలను. కాబట్టి ఏ విధమైనటువంటి విషయాన్ని నేను కాపీ చేయాలి, ఇతరుల జీవితంలో ఉన్నటువంటి ఏ విధమైన విలువైన విశేషతలను నేను కాపీ చేయడం వలన నా జీవితాన్ని నేను సమగ్రంగా ఉన్నతి వైపుకు తీసుకువెళ్ళగలను అనే అంశం పైన మనం దృష్టి పెడితే కంపల్సరిగా మన జీవితాన్ని మనం ఉన్నతి వైపుకు తీసుకెళ్తాం. ఎందుకంటే ఈరోజు ఎవరి జీవితంలోనైనా ఎవరైనా కోరుకునేది ఏంటి? ఎందుకు ఈరోజు ఇంత సంపాదిస్తున్నారు? ఎందుకు ఈరోజు ఇన్ని బిల్డింగ్స్ కడుతున్నారు? ఎందుకు ఈరోజు ఇన్ని వస్త్రాలు తీసుకుంటున్నారు? ఎందుకు ఈరోజు ఇంత ఆడంబరం చేస్తున్నారు? ఎందుకు ఈరోజు ఇంత ఆర్భాటం చేస్తున్నారు? ఎందుకు ఈరోజు ఈ జీవనం ఈ విధంగా ఉన్నది అంటే ప్రతి ఒక్కరి నుంచి వచ్చేదేంటి? హ్యాపీనెస్,
సంతోషం కావాలి, సుఖం కావాలి, శాంతి కావాలి. కానీ ఇవన్నీ ఎక్కడున్నాయి? సంతోషం కానీ, సుఖం కానీ, శాంతిని కానీ ఇవ్వగలిగినటువంటి మార్కెట్ బయట ఎక్కడైనా ఉందా? నిజంగా సంతోషాన్ని, సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని బయట కొనుక్కోగలిగిన మార్కెట్ ఉంటే ప్రతిరోజు కొన్ని కిలో లెక్క తీసుకొని వచ్చి మంచిగా మన మనస్సుకి ఆహారం రూపంలో ఇచ్చేవాళ్ళం. కానీ సంతోషాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని బయట మార్కెట్ లోపల ఆ విధంగా తీసుకొని వచ్చేటువంటి ఏ విధమైనటువంటివి లేవు. కాబట్టి ఆంతరంగికం లోపలే వీటిని వెతకాలి. అయితే సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఆంతరంగికం లోపల ఏ విధంగా వెతకాలి అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఒక రకమైన భయం కలుగుతుంది. ఆ భయం ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెతకాలి సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని తెలియడం లేదు. కాబట్టి మనం సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని మన ఆంతరంగికం లోపలికి వెతకాలి అంటే మన ఆంతరంగికం లోపలికి తొంగి చూడాలి. వాటిని ఏ విధంగా మనం వృద్ధి చేసుకోగలము అంటే జ్ఞానము, యోగము, ధారణ, సేవ. జ్ఞానము అంటే పాజిటివ్ పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఒక గొప్ప అయినటువంటి విలువైనటువంటి సంతుష్టమైనటువంటి సంతృప్తికరమైనటువంటి సమాచారము. దీని తర్వాత మనం విశదీకరించి చూద్దాం. యోగము అంటే కనెక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ని ఛార్జింగ్ చేస్తేనే దాంతో మనం ఎవరితోనైనా కమ్యూనికేట్ చేయగలం. సెల్ ఫోన్ని ఛార్జింగ్ చేయకపోతే ఎవరితోనూ కమ్యూనికేషన్ చేయడానికి కష్టమవుతుంది. అది ఎంత విలువైన సెల్ ఫోన్ అయినా కావచ్చు. కానీ ఇతరులతో కమ్యూనికేషన్ చేయాలంటే కంపల్సరీగా ఛార్జింగ్ ఉండాలి. అలాగే ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది, చాలా పెద్ద ఫ్యాక్టరీ ఉంది, దానివల్ల ఎంతో ఉపయోగం ఉంది. కానీ అది ఎలక్ట్రిసిటీ విద్యుత్తుతో కానీ ఛార్జ్ కానీ అవ్వకపోయినా లేదా బోల్ట్ ఏదైనా పని చేయకపోయినా ఎంత పెద్ద ఫ్యాక్టరీ అయినా సరే అది ఇవ్వాల్సినటువంటి రిజల్ట్ని ఇవ్వలేదు. కాబట్టి ఎంత పెద్ద ఫ్యాక్టరీకైనా సరే కనెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. అది విద్యుత్ అయినా కావచ్చు, ఎలక్ట్రిసిటీ అయినా కావచ్చు, బ్యాటరీ అయినా కావచ్చు. సెల్ ఫోన్కి కూడా ఛార్జింగ్ అనేది ఒకటి ఉంటుంది, అంతే కదా. ఇంత పెద్ద ప్రపంచానికి గొప్ప ఛార్జర్ ఎవరంటే సూర్యుడు. ఈరోజు ఈ ప్రపంచం లోపల సౌరశక్తి రావాలి అన్నా, లేదా చంద్రుని యొక్క శక్తి రావాలి అన్నా, లేదా వెన్నెల వికసించాలి అన్నా పెద్ద బ్యాటరీస్ ఈ ప్రపంచానికి స్థూలంగా కనిపిస్తూ ఉన్నటువంటివి సూర్యుడు మరియు చంద్రుడు. అంటే సెల్ ఫోన్ కానీ, ఫ్యాక్టరీ విషయం కానీ, సూర్యుడు, చంద్రుడు కానీ ఏ విధంగా ఈ ప్రపంచంలోకి ఛార్జర్స్గా పనిచేస్తూ ఉన్నాయో అదేవిధంగా యోగము అనగా కనెక్షన్, సంబంధము జోడించటం. దేంతో జోడించాలి? ఈ మనస్సు అనేటువంటి బ్యాటరీని గొప్ప ఛార్జర్ అయినటువంటి సృష్టికర్త అయినటువంటి మనస్సు లోపలికి నిరంతరం శక్తిని ప్రవహింప చేయగలిగినటువంటి ఆనంద స్వరూపైనటువంటి పరమానంద స్వరూపైనటువంటి సర్వశక్తి సంపన్నైనటువంటి సర్వగుణోంక బండారైనటువంటి శాంతిక సాగరైనటువంటి సృష్టిక రచయిత అయినటువంటి అతి పెద్ద బ్యాటరీ అయినటువంటి పరంపిత పరమాత్మ తండ్రితో మనస్సుతో సంబంధాన్ని జోడించటం వలన మనస్సుకి కావలసినటువంటి శక్తి ఆటోమేటిక్గానే మనస్సు లోపలికి ప్రవేశిస్తుంది. అయితే ఇది పర్టికులర్గా జ్ఞానము, యోగము 1-2 రోజుల్లో ఇది అయిపోయేది కాదు, ఒక్క రోజులో ఇది జరిగేది కాదు. అందుకే ఇంగ్లీష్లో సామెత ఉంది, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 డే. రోమ్ అనేటువంటి మహానగరము ఒక్క రోజులో నిర్మించబడలేదు, దాన్ని ఎంతో కష్టపడి నిర్మించడమైంది. అదేవిధంగా మనం జ్ఞానము, యోగము విషయం వచ్చేసేటప్పటికీ మొట్టమొదట నేను ఇచ్చేటువంటి సమాధానము కానీ, రెస్పాన్స్ కానీ నా దగ్గర టైం లేదు, నా దగ్గర సమయము లేదు. నా కోసం, నా శ్రేయస్సు కోసం, నా వృద్ధి కోసం, నా ఆనందం కోసం, నా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసం, నా పురోగమనం కోసం, నా ఫ్యామిలీని మంచిగా సంరక్షించుకోవడం కోసం, నేను ఈ సమాజం లోపల దేశభక్తితో మెలగడం కోసం, ఇతరుల జీవితం లోపల ఉన్నటువంటి ఉన్నతమైన విశేషతలను తీసుకొని
ముందుకు వెళ్ళడం కోసం నాకు నేనే సమయం ఇచ్చుకోలేకపోతే, నన్ను నేను ముందుకు తీసుకువెళ్ళలేకపోతే, నా లోపల ఉన్నటువంటి అవరోధాలను తొలగించుకోలేకపోతే ఎవరు తొలగిస్తారు? దిస్ ఇస్ ద క్వశ్చన్. కాబట్టి వీటినన్నింటినీ కూడా మనం సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ కొంచెం విచారణ చేస్తే తప్పకుండా వీటన్నింటికి సమాధానం ఉంటుంది. ఎందుకంటే సమాధానము లేనటువంటి, పరిష్కారము లేనటువంటి సమస్యే లేదు. బట్ ఈ జ్ఞానము, యోగము ఏ రోజైతే మన జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయో ఆ రోజు ఆటోమేటిక్గానే ధారణ, అప్లికేషన్, మనం ఏదైతే విన్నామో, ఏదైతే చదివామో, ఏదైతే చేస్తున్నామో వాటన్నింటినీ కేవలం పుస్తకాలకి, గ్రంథాలకి మాత్రమే పరిమితం చేయకుండా మన మస్తకం లోపల, మన మైండ్ లోపల, మన బ్రెయిన్ లోపల వాటిని ఫీడ్ చేసి మన జీవితం లోపల ఉన్నటువంటి నిత్యమైనటువంటి కార్యకలాపాలన్నింటి లోపల వాటిని మనం వినియోగించగలం. కాబట్టి ధారణ అంటే అప్లికేషన్ అన్నమాట, అప్లై చేయడం. మనం ముందు చూసినట్లుగా ఛత్రపతి శివాజీ జీవితం లోపల ఉన్నటువంటి విలువైన సమాచారము, ఇంకా మనం చూసినట్లుగా ఝాన్సీ రాణి జీవితం లోపల ఉన్నటువంటి దేశభక్తి, ఇంకా మనం చూసినట్లుగా మహాత్మా గాంధీ ఏ విధంగా చెప్పారో శ్రవణుని యొక్క ఎగ్జాంపుల్. కాపీ చేయాలి అంటే ఇతరుల జీవితం లోపల ఉన్నటువంటి విలువైన విశేషతలను మనం ఈ విధంగా కాపీ చేస్తే తప్పకుండా మన జీవితంలో మనం సాధించగలం. అయితే సేవ, మనం ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో జన్మల నుంచి వింటున్నాం, మానవ సేవయే మాధవ సేవ. కానీ సేవ అంటే ఏమనుకుంటున్నాం మనం? ఏదో కొంతమందికి వస్త్రాలు లేనటువంటి వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడం, దుఃఖంతో అశాంతితో ఉన్నటువంటి వాళ్ళకి, ఆహారం లేనటువంటి వాళ్ళకి ఆహారం ఇవ్వటం, విద్య, వైద్యం, సదుపాయం లేనటువంటి వాళ్ళకి అవన్నీ కల్పించటం, ఇదంతా కూడా సేవయే. కానీ శుభ భావన, శుభ కామన, శుభ చింతన, శ్రేష్ఠ చింతన, పరమార్థ చింతనతో మనం ఈ సేవ చేస్తే నిజంగానే మనం చేసేటువంటి మానవ సేవ తప్పకుండా మాధవ సేవ అవుతుంది. కాబట్టి ఈరోజు విశేషంగా ఇక నుంచి మన జీవితాన్ని పెయింట్ యువర్ లైఫ్ విత్ పాజిటివ్ క్వాలిటీస్, మన జీవితాన్ని మనం ఉన్నతోన్నతమైనటువంటి విశేషమైనటువంటి గుణాలతో కనుక పెయింట్ చేయగలిగితే అది ఒక గొప్ప అద్భుతమైనటువంటి చిత్రంగా తయారవుతుంది. ఆ చిత్రాన్ని చూడడానికి ఎంతోమంది వస్తారు. ఎందుకంటే ఈరోజు మహాత్ముల జీవితం లోపల ఉన్నటువంటి విలువైన విశేషతలను చూస్తూ మనకేదైనా దుఃఖం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఆందోళన వచ్చినప్పుడు ఏ విధంగా మహాత్ములకి కూడా ఈ విధమైనవి జరిగాయి అని ఆలోచన చేస్తూ వాళ్ళ అడుగు జాడల్లో మనం నడవగలుగుతూ ఉన్నాం. వాళ్ళని మనం ఆదర్శప్రాయంగా తీసుకోగలుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు మనము కూడా మన జీవితాన్ని మన ఫుట్ స్టెప్స్లో మొత్తం ప్రపంచం నడవకపోయినా, మొత్తం సమాజం నడవకపోయినా, కనీసం పరివారం, నా కుటుంబ సభ్యులు లేదా నేను సంతృప్తితో జీవించడానికి నేనంటూ ఈ ప్రపంచం లోపల నా కోసం కొన్ని ఫుట్ స్టెప్స్, కొన్ని పాదముద్రలు, కొన్ని అడుగులను వేస్తే ఆ అడుగుల లోపల అనేక మంది నడవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇటువంటివన్నీ విన్నప్పుడు ఇవన్నీ ఎవరో చెప్తే బాగుంటుంది, ఎవరైనా వినిపిస్తే బాగుంటుంది, ఇవన్నీ గ్రంథాలకే పరిమితమైతే బాగుంటుంది, ఈరోజు ఈ పరుగులు తీస్తూ ఉన్నటువంటి, ఇంత కాంపిటీషన్ ఉన్నటువంటి ఈ జీవన విధానం లోపల ఇవన్నీ సాధ్యమయ్యేనా అని మనస్సు మొట్టమొదట వ్యర్థ చింతన వైపుకే తీసుకెళ్తుంది. కానీ భగవంతుడు ఈ మనస్సుకి ఎంత గొప్ప శక్తి ఇచ్చాడు అంటే ఈ మనస్సుతో మనం సాధించలేదంటూ ఏం లేదు. అందుకే భగవద్గీతలో మనస్సే మనిషికి మిత్రుడు, మనస్సే మనిషికి శత్రువు. ఎంత ఏనుగునైనా సరే అంకుశంతో మనం మన కంట్రోల్ లోపలికి, మన నియంత్రణ లోపలికి తీసుకొస్తున్నాం. కానీ మన మనస్సును ఎందుకని? విలువైన విషయాలన్నీ విన్నప్పుడు, వాటిని చదివినప్పుడు ఏదో వీటినన్నింటినీ నేను చేస్తే బాగుంది అని అనిపిస్తుంది. కానీ కొంచెం సేపు అయిన తర్వాత నేను చెయ్యలేను, నా వల్ల కాదు, ఇవన్నీ నా ద్వారా జరగవు, ఎవరో మహాత్ములు చేస్తారు, ఎవరో పుణ్యపురుషులు చేస్తారు, ఎవరో ఆదర్శ పురుషులు చేస్తారు, ఎవరో గొప్ప వ్యక్తులు చేస్తారు అని ఆలోచించుకుంటూ జీవితాన్ని సాధారణంగా గడిపేస్తూ ఉన్నాము. కానీ ఇవన్నీ నేనెందుకు చేయకూడదు? నేనెందుకు ఆదర్శప్రాయంగా అవ్వకూడదు? నేను ఏదైతే కర్మ చేస్తానో నన్ను చూసి అందరూ ఎందుకు చేయకూడదు?
అని ఒక్క శుభ చింతనతో, శ్రేష్ఠ చింతనతో కూడినటువంటి ఆలోచన మన జీవితం లోపల ఉన్నటువంటి విశేషతలని, విలువలని అనేక మంది కాపీ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక నుంచి ఇతరుల జీవితం లోపల మనం విశేషతలని చూడాలి అనుకున్నప్పుడు, పోల్చుకోవాలి అనుకున్నప్పుడు, వాళ్ళెంత సంపాదన చేశారు, నేనెంత సంపాదన చేశాను అనేది కాదు. వాళ్ళ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, మా పిల్లలు ఏ స్కూల్లో చదువుతూ ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను అని కాదు. వాళ్ళ జీవితం లోపల ఏ విధమైన విశేషతలు ఉన్నాయి అనేది చూస్తే తప్పకుండా మన జీవితం యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇతరుల లోపల ఉన్నటువంటి బలహీనతలను ఎక్కువగా చూడటం వలన, వాటి గురించి ఆలోచించడం వలన, వాటిని విచార సాగర మంథనం చేయడం వలన ఆ బలహీనత ఏదో ఒక రోజు నాదిగా అయిపోతుంది. ఎందుకంటే ఇతరుల లోపల ఉన్నటువంటి అసూయ, పగ, ద్వేషం ఇవన్నీ చూస్తూ ఉన్నామనుకోండి, అవన్నీ వాటి గురించి ఆలోచించి నా మనస్సుతో ఆలోచిస్తున్నాను, ఇతరుల మనస్సుతో నేను ఆలోచించడం లేదు. నా మనస్సు పైన ఈ పగ, ద్వేషం, అసూయ వీటి యొక్క ప్రభావం ఎక్కువగా పడుతుంది. అదే మనం విశేషతలని చూస్తే, విలువైన సంపదనని చూస్తే, గుణాలని చూస్తే, వాటి గురించి ఆలోచిస్తే, వాటి గురించి విచారసాగరం మందనం చేయగలిగితే నా జీవితాన్ని, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని నేను పెంచుకోగలను. అంటే నా జీవితాన్ని ఎవరు మార్చుకోవాలి? నేనే మార్చుకోవాలి కదా. ఎలా మార్చుకోవాలి? శ్రేష్ఠ చింతనతో మార్చుకోవాలి, శుభ చింతనతో మార్చుకోవాలి, శక్తిశాలి చింతనతో మార్చుకోవాలి, విలువైన చింతనతో మార్చుకోవాలి. వీటినన్నింటినీ మార్చుకోవాలి అంటే ఏం చేయాలి? శక్తిని పెంచుకోవాలి. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? శరీరానికి మంచి ఆహారాన్ని ఇవ్వడం వలన, ఎక్సర్సైజెస్ చేయడం వలన శక్తి లభిస్తుంది. కానీ మనస్సుకి ఎక్కడి నుంచి శక్తి లభిస్తుంది? బుద్ధికి ఎక్కడి నుంచి శక్తి లభిస్తుంది? కర్మేంద్రియాలు భ్రమించకుండా ఉండేందుకు శక్తి ఎక్కడి నుంచి లభిస్తుంది? మనం ఎప్పుడూ ఆలోచించలేము. వీటన్నింటికి కావలసినటువంటి శక్తి రావాలి అంటే మొట్టమొదట మన జీవితం యొక్క దృష్టికోణాన్ని మార్చాలి. ఇతరుల జీవితంలో ఉన్నటువంటి విశేషతలను ముందుగా నేను తీసుకోవాలి. అప్పుడు నా దృష్టికోణం మారుతుంది, నా మనస్సు శుద్ధమవుతుంది, శ్రేష్టమవుతుంది, ఉన్నత చింతన వైపుకు వెళ్ళడం అవుతుంది. భగవంతుడు ఏదైతే విలువైనటువంటి, విశేషమైనటువంటి జీవితాన్ని ఇచ్చారో దాన్ని నేను ఇంకా సద్వినియోగం చేసుకొని అనేక మందికి ఆదర్శప్రాయంగా అవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. అయితే ఇవన్నీ చేయాలి అంటే మొట్టమొదట ఏం చేయాలి? నా కోసం నేను కొంచెం తప్పకుండా సమయం ఇచ్చుకోవాలి. సమయము అనేది ముఖ్యంగా పురాణాలలో, లేకపోతే వేదాలలో లేదా శాస్త్రాలలో చెప్పినట్లుగా అమృతవేళ బ్రాహ్మీ ముహూర్తం. అమృతవేళ బ్రాహ్మీ ముహూర్తము అంటే 2 నుంచి 5 వరకు. 2కి లేవడం కష్టమవుతుంది కాబట్టి 3:30 లేదా 5. ఈ సమయము మొత్తం సృష్టి కానీ, ప్రపంచం కానీ, పంచతత్వాలు కానీ, పరివారం కానీ, పక్కనున్నటువంటి సంబంధికులు కానీ అన్నీ కూడా చాలా శాంతంగా ఉంటాయి. వాతావరణం పైన ఏ విధమైన నెగటివ్ వైబ్రేషన్స్ యొక్క ప్రభావము ఉండదు. అటువంటి సమయం లోపల నా కోసం నేను కొంత సమయం ఇచ్చుకుంటే శ్రేష్ఠ చింతన వైపుకు తీసుకువెళ్ళాను. అచ్చా. ఓం శాంతి.